ఓకే సార్. స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెటాఫోర్స్ జూమ్ మీటింగ్. ఈరోజు ఒక మైలురాయిని మనం చేరుకున్నామండి. కాయిన్ రేట్ అనేది ఇప్పటికి సుమారుగా 27 సార్లు పెరిగినా కానీ ఒక ఒక మంచి మైల్ స్టోన్ ని మనం అయితే రీచ్ అవ్వడం జరిగింది. $1.5, $1.5, $0.5 స్టార్ట్ అయినటువంటి మన కాయిన్ ప్రస్థానం $1.5 కి రీచ్ అయింది. ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది, ఇంకా రికార్డ్ సృష్టిస్తుందని మనకు తెలిసిన ఒక గొప్ప హిస్టరీని క్రియేట్ చేస్తూనే ఉంది. ఇది మనకి ఎంతో ఆనందదాయకం అండి. ఈరోజు కాయిన్ రేట్ పెరుగుతుందని తెలిసిన, కాయిన్ రేట్ అందుబాటులోకి త్వరలో వస్తుందని తెలిసిన వీళ్ళందరూ కూడా, ఎవరైతే అవగాహన ఉన్న వారందరూ కూడా కాయిన్స్ మీద దృష్టి పెట్టి, రాయల్టీ అచీవ్మెంట్ మీద దృష్టి పెట్టి, ఇన్ని రోజుల నుంచి మనం ఇస్తున్నటువంటి అప్డేట్స్ ని దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కరెక్ట్ గా రోడ్ మ్యాప్ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు 5వ తారీఖు, మరొక 25 రోజులు మార్చ్ మనకి మొదటి త్రైమాసికం కంప్లీట్ కావడానికి, మరొక 25 రోజులలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మనం ఊహించలేనటువంటి విషయాలండి. ఇప్పటికే మనకి ఫోర్స్ కాయిన్ ద్వారా మార్కెట్ ప్లేస్ లో ఎన్ఎఫ్టీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి అప్డేట్ అయ్యింది. మనకి తెలియకుండానే అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయండి, బ్లాక్ చైన్ లో జరుగుతుంటాయి. ఎందుకంటే సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి రోడ్ మ్యాప్ ప్రకారంగా మనం ఎప్పుడు అవుతుందో చూసుకుంటూ వెళ్ళడమే. ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో $1.5 రీచ్ అయిన సందర్భంగా అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ రోజు రాయల్టీ అచీవ్మెంట్ అయిన వాళ్ళు కూడా మన టీంలో ఉన్నారు. రాయల్టీ అచీవ్మెంట్ కి చాలా దగ్గరగా వచ్చిన వాళ్ళు కూడా మన టీంలో ఉన్నారు. వాళ్ళందరి గురించి చివరిన ప్రస్తావిద్దాం. సో ఈ రోజు మనం లేట్ చేయకుండా అద్భుతమైన సెషన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా మరొక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి ఇంకొంత డిఫరెంట్ గా మన ముందుకి నరేందర్ సార్ తీసుకొస్తున్నారు. సో అందరి తరఫున నరేందర్ సార్ ని వెల్కమ్ చెప్తూ, సార్ సెషన్ ఈజ్ యువర్స్, ప్లీజ్ క్యారీ ఆన్. యా, థ్యాంక్ యూ సార్. సంతోష్ సార్, లాస్ట్ లో గుర్తుపెట్టుకోండి రాయల్టీ అచీవర్స్ ను పరిచయం చేయడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. యా, ఓకే. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది మైక్ ఆన్ చేసుకున్నట్టున్నారు. ఒకసారి లీడర్స్, మీ టీమ్ లీడర్స్ చెక్ చేసుకోండి. అక్కడ పేరు కనపడుతుంది. వాళ్ళు మైక్ ఆన్ చేసుకోకపోతే ఫోన్ చేసి చెప్పండి ఎలా ఆన్ చేసుకోవాలో. సో 200 మన జూమ్ క్రాస్ కావాలి. అందరు గ్రూపుల్లో మెసేజ్లు పెట్టండి ఈరోజు జూమ్కి రమ్మని. సో చాలా మంది ఇంకా మైక్లు ఆన్ చేసుకోలేదు సార్. ఒకసారి లీడర్స్ చెక్ చేసుకోండి. మీ టీము కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాపం తెలియకపోవచ్చు, వాళ్ళను గైడ్ చేయండి అందరు కూడా. ఓకే, సో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు నరేందర్ రెడ్డి, ఫ్రమ్ హైదరాబాద్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఈరోజు మీ అందరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే కాయిన్ రేట్ పెరిగింది కనుక. ఫోర్స్ కాయిన్ కరెంట్ ప్రైస్ $1.49. $1.49 మీరు కనుక ఐఎన్ఆర్లో లెక్కేస్తే $138.57 ఫోర్స్ కాయిన్ అయింది. సో ఫోర్స్ కాయిన్ పుట్టిన రోజు నుంచి ఎవరైతే మెటాఫోర్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. $22.50 ప్రారంభమైన ఫోర్స్ కాయిన్ జస్ట్ 10 months లో, 10 నెలల్లో ఇవాళ $138 వచ్చేసింది. అంటే ఎన్ని 100% పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇది సరిపోతుందా? ఇంతేనా మనకు కావాల్సింది? $22.50 ఉన్న ఫోర్స్ కాయిన్ $138తోనే సరిపెట్టుకుందామా అంటే కాదండి. మనకి ఇంకా చాలా కావాలి, ఏదో కావాలి. సో ఏదో కావాలంటే
ఒక్కసారి బిట్‌కాయిన్ గురించి మాట్లాడుకుందాము. బిట్‌కాయిన్ గురించి మాట్లాడుకోకుండా, డిస్కషన్ చేయకుండా క్రిప్టో గురించి మాట్లాడుకోలేం. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ లో ఫస్ట్ కాయిన్ బిట్‌కాయిన్ 2009 జనవరి 3వ తారీఖు బీటీసీ అంటే బిట్‌కాయిన్. ఫస్ట్ ఈ ప్రపంచానికి పరిచయం అయింది. 6 నెలల వరకు దాని విలువ 0. అమెరికాలో ఉన్న వీక్లీ లీక్స్ అనే ఒక పత్రిక రాసినందుకు, దాని గురించి రాసినందుకు దానికి వాల్యూ స్టార్ట్ అయింది. ఎంత తెలుసా? 73 పైసలు. ఐఎన్ఆర్‌లో చెప్తున్నాను. 73 పైసలతో 2009 జూన్, జూలైలో స్టార్ట్ అయింది. 73 పైసలతో ప్రారంభమైన బిట్‌కాయిన్ ఈరోజు మీకు లైవ్‌లో చూపిస్తాను. బినాన్స్ యాప్ ఓపెన్ చేసి ఎంతుందో మీరే చూడొచ్చు. జస్ట్ 15 ఇయర్స్ 15 సంవత్సరాలలో బిట్‌కాయిన్ ఏ రేంజ్‌కెళ్ళిందో నేను లైవ్ రేటు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బినాన్స్ ఓపెన్ చేసి. బినాన్స్ అనేది ఒక ఎక్స్‌చేంజ్ అండి. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. వెబ్3 టెక్నాలజీలో డిజైన్ చేయబడ్డది ఇది కూడా. అంటే వెబ్2తో స్టార్ట్ అయ్యి వెబ్3కి కన్వర్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో ఇక్కడ ఇక్కడ చూడొచ్చు. సెకండ్ ఫస్ట్ బిఎన్‌బి తర్వాత సెకండ్ ప్లేస్‌లో కనపడుతుంది బీటీసీ అని. సంతోష్ సార్ కనపడుతుంది కదా? యాహ్! సార్ సో కనపడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ చూడండి. $67,752. $62,742 అండి. ఒక్క కాయిన్ విలువ ఇది. అంటే 15 సంవత్సరాల్లో 73 పైసలతో స్టార్ట్ అయ్యి దాదాపు 56, 57 లక్షలకు వెళ్ళింది. ఈ కాయిన్ మనందరికి తెలుసు 2001లో 62, 65 లక్షలకు కూడా వెళ్ళింది ఆఫ్టర్ కరోనా. సో ఇప్పుడు 24 డిసెంబర్ లేదా 2025 నాటికి 1 CR క్రాస్ కాబోతుంది అనేది క్రిప్టో గురించి ఎవరైతే కొద్దిగా నాలెడ్జ్ ఉందో వాళ్ళందరికీ అర్థమవుతుంది. సో ఇది చాలా మంది ఇంకా నమ్మట్లేదు. ఇది వాస్తవాలు కళ్ళ ముందు కనబడుతుంటే కూడా రకరకాల ఆర్గ్యుమెంట్స్ మనకు వినిపిస్తూ ఉంటాయి. క్రిప్టో మన దేశంలో నిషేధం గదా! ప్రభుత్వం అనుమతి లేదు గదా! ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు అనుమతించట్లేదు గదా! ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో నేనేమంటున్నానంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాప్‌లో ఉన్నారు. అప్‌డేట్‌లో లేరు. కానీ మెటాఫోర్స్ పుణ్యాన మనమందరం 20 నెలల నుంచి చాలా అప్‌డేట్‌లో ఉన్నాం. సో ఇంకొక ముఖ్యమైన సాక్ష్యాన్ని మీకు నేను చూపిస్తున్నాను. ఒక వార్త, పేపర్ కట్టింగ్. చాలా మంది క్రిప్టో గురించి పాత వార్తలు అన్ని చూపిస్తూ ఉంటారు మనకు. అందుకోసం ఈ మధ్య నాకు గూడా పేపర్ కట్టింగ్స్ చాలా గ్యాదర్ చేసే అలవాటొచ్చిందనమాట. గ్రూప్‌లో గూడా పెట్టడం జరిగింది. ఇది అందరూ మీరు వాట్సాప్‌లో పెట్టుకొని ఎవరైతే మీకు క్రిప్టో నిషేధం గదా! క్రిప్టో బ్యాన్ అవుతది గదా! అని తెలిసి తెలియని అరకొర నాలెడ్జ్‌తో మనతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ కటింగ్ చూయించండి. ఇక్కడ చూడండి ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు. నిర్మలా సీతారామన్ గారు. సో ఇక్కడ తను ప్రెస్‌తో మాట్లాడుతూ 2027 నాటికి క్రిప్టో రిపోర్టింగ్ వ్యవస్థను డెవలప్ చేయబోతున్నాం. వేగంగా అమలు చేయాలని G20 దేశాల అధినేతలు నిర్ణయించారు. ఇది ఈనాడులో వచ్చిన కట్టింగ్ అండి. సో అన్ని గ్రూపుల్లో ఉంది. చదివే ప్రయత్నం చేయండి. ఫస్ట్ మన లీడర్స్ అందరూ మెటాఫోర్స్‌లో ఉన్న వాళ్ళందరూ దీన్ని చదివి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మనకొక నమ్మకం పెరుగుతుంది. ఎవరైనా మనతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఇలాంటి కటింగ్స్ మన దగ్గర గూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో G20 దేశాల సమావేశాలు ఈ మధ్య కాలంలోనే మన దేశంలో ఢిల్లీలో జరిగినాయి. G20 దేశాల అధినేతలందరూ కలిసి క్రిప్టోకి సంబంధించిన ఒక ఎజెండా పెట్టుకొని మీటింగ్‌లో వాళ్ళు చర్చించిన విషయాన్ని
ఫైనాన్స్ మినిస్టర్ బయటికొచ్చి ప్రెస్‌తో మాట్లాడి చెప్పారనమాట. సో, అంటే అర్థం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? క్రిప్టో నిషేధమా? క్రిప్టోను ఆపుతారా? ఆపగలరా? కాదండి. క్రిప్టోను రెగ్యులరైజ్ జేస్తున్నారు. ప్రపంచమంతా రెగ్యులరైజ్ జేస్తున్నారు. రెగ్యులరైజ్ అంటే ఏంటి? రెగ్యులరైజ్ అంటే క్రిప్టో వాడకంలో డబ్బు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మిస్‌యూజ్ గాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అలాగే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, అందులో ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రభుత్వం పన్ను రూపంలో తీసుకొని, ఆ పన్ను తిరిగి ప్రజలకు రోడ్ల కోసం గాని, విద్య కోసం గాని, వైద్యం కోసం గాని, రైల్వేలను డెవలప్ జేయడం కోసం గాని, రకరకాలుగా ప్రజలకు సౌకర్యాన్ని కల్పించే ఒక ప్రాసెస్‌కు ఖర్చు బెట్టే ఉంటుంది గదా! సో, అందుకని రెగ్యులరైజ్ జేసి ఇవన్నీ గూడా చార్ట్ ఔట్ జేయబోతున్నారనమాట. ఇది అప్‌డేట్ విషయాలు. అందుకని ఇలాంటి కట్టింగ్స్ మీ దగ్గర పెట్టుకోవాలనేది ముందుగా నేను కోరేది. ఇకపోతే ఫ్రెండ్స్ ఆహ్, అందరం కూడా కొత్త వాళ్ళు గూడా వచ్చుంటారు గనక వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మనందరం గూడా ఏదైనా ఒక ఉద్యోగం జేసి, లేదా చిన్న వ్యాపారం జేసి, లేదా ఏదో ఒక పని జేసి డబ్బు సంపాదిస్తాం. ఈ డబ్బు మొత్తం ఖర్చు పెట్టం సార్. ఇంటి కిరాయికి, సొంత ఇల్లు లేకపోతే ఫుడ్ ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు, వైద్యం ఖర్చులు ఇవన్నీ పోను కనీసం ఒక 5%, 10%, 2%, 1% పొదుపు చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం. అలా పొదుపు చేసిన డబ్బును ఎక్కడో దగ్గర మళ్ళీ దాన్ని పెంచడానికి ఇన్వెస్ట్ చేస్తాం. ఇది తరతరాలుగా వస్తున్న ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఎవరికి వాళ్ళం చేస్తూ ఉంటాము. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ పొదుపు చేసిన డబ్బును ఇప్పటి వరకు మనందరం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే, మనమందరం చెప్పేది ఫస్ట్ భూమి మీద. ల్యాండ్. వ్యవసాయ భూమి కొంటామా? లేదంటే నివాస స్థలాలు కొంటామా? ప్లాట్లు కొంటామా? అనేది ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏం చెప్తాము? బంగారం అని చెప్తాము. మూడో ఆప్షన్ ఏం చెప్తాము? బ్యాంకులు గాని, పోస్ట్ ఆఫీసులు గాని, ఇట్లా ఎక్కడైనా చిన్న చిన్న షేర్స్ గాని, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం గాని, ఇదొక మూడో ఆప్షన్. ఈ 3 ఆప్షన్స్ తప్ప ఇంకా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా? మనకు తెలుసా? వేరే చోట గూడా నాలుగో ఆప్షన్ కూడా ఉంది అని ఎంతమందికి తెలుసు? అంటే మార్కెట్‌లో మనం తిరుగుతున్నప్పుడు అడిగితే చాలా మంది చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఎవ్వరు కూడా చెప్తున్నదేంటంటే ఇంకో ఆప్షన్ లేదు. లేదా మాకు తెలియదు అని చెప్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ మీకు అర్థం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్ అంటే, ఏదైతే ఈ ప్రపంచానికి కావాల్సిన టెక్నాలజీ ఉందో, ఆ కొత్త టెక్నాలజీ 20, 30 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఆ మారుతున్న టెక్నాలజీ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. పాయింట్ ఇది. ఒక 20, 30 సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో, భూమి మీద ఇన్వెస్ట్ చేయడము, బంగారం మీద ఇన్వెస్ట్ చేయడము, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము ఎంత ఇంపార్టెంటో, నాలుగొక ఆప్షను వస్తున్న టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం. అవకాశం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ పాయింట్ అర్థమైతే మెటాఫోర్స్‌లో మనం ఎందుకు ఉండాలి? ఎందుకు వర్క్ చేయాలి? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో అర్థమైతుంది. సో, ఎందుకు మెటాఫోర్స్‌లో ఏంటి సార్ అంతా ఏమైనా ఉందా? యెస్, ఉంది. మనందరికీ 30 ఏండ్ల క్రితం కంప్యూటర్ తెలవదు. ఇంటర్నెట్ రాలే. ఇయాల చేతిలో ఉన్న ఇన్ని మొబైల్ ఫోన్స్ ఇంత అప్‌డేట్ వెర్షన్స్ లేవు మన దగ్గర. ఓన్లీ ల్యాండ్‌లైన్ ఫోన్స్ మాత్రమే చూశాం. ఎక్కడైనా చూడండి. మీరు టీవీలు చూస్తారా? సినిమాలు చూస్తారా? మీరు ఏ టెక్నాలజీ అన్నా తీసుకోండి. ఇంత ఆప్షన్స్ 30 ఇయర్స్ బ్యాక్ లేవు మనకు. సో, మనకు టీవీలొచ్చినాయి. కంప్యూటర్ వచ్చేసింది. చాలా ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డెవలప్ అవుతూ వెబ్ 2 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వెబ్ 2 వాడిన తర్వాత సరిపోవట్లేదు. ఈ స్పీడ్ సరిపోవట్లేదు. ఈ టెక్నాలజీ సరిపోవట్లేదని దాన్ని అభివృద్ధి చేసుకొని వెబ్ 2గా మార్చుకున్నాం.
వెబ్ 2 వచ్చిన తర్వాత ఇవాళ మన ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు, ఎన్నో అప్లికేషన్స్, ఎన్నో యాప్స్, ఇవన్నీ కూడా వెబ్ 2 టెక్నాలజీలో వస్తున్నాయి. ఇందులో కూడా ఈ స్పీడ్ సరిపోవట్లేదు. ఈ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ ఉండాలి, ఇంకా హై సెక్యూరిటీ ఉండాలని ఇవాళ వెబ్ 3 టెక్నాలజీ తయారు చేసుకుంటున్నాం. సో అంటే ప్రపంచం అంతా కూడా టెక్నికల్గా ఇంకా అడ్వాన్స్ కాబోతుంది. చాలా మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు గత 5-6 సంవత్సరాల నుంచి లేదా 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతూనే ఉంది ఇవ్వాలని. అలాంటి ప్రపంచం కొత్తగా టెక్నాలజీ రూపంలో, టెక్నాలజీ పరంగా ఇంకా చాలా అడ్వాన్స్ అవుతున్న దశలో ఇవాళ ప్రపంచం అంతా ఉంది అనమాట. ప్రపంచంలో మనమున్నాం, చాలా దేశాలు ఉన్నాయి. భారతదేశంతో పాటు 220 దేశాలు ఉన్నాయి. సో వెనక ముందైనా ఒక దగ్గరికి వచ్చినా మిగతా దగ్గరికి ఆ టెక్నాలజీ వచ్చేస్తుంటుంది అనమాట. సో అలాంటి దశలో ఇవాళ మెటాఫోర్స్ అనేది వచ్చింది. 20 నెలల క్రితం పనిచేస్తుంది. మరి ఏముంటుంది మెటాఫోర్స్లో? మెటాఫోర్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంటాయి. అంటే వెబ్ 3 టెక్నాలజీలో ఉంటాయి, హై సెక్యూర్గా ఉంటాయి, హై స్పీడ్గా ఉంటాయి, ఎన్నో రకాల ఉత్పత్తులు ఉంటాయి, ఎన్నో రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో నేను సండే జూమ్లో చెప్పాను కదా, ఆకాశం అంత విశాలమైంది, సముద్రం అంత లోతైంది అని. అంత ఆప్షన్స్ ఉంటాయి. కొత్త ప్రపంచానికి కావలసిన కొత్త టెక్నాలజీని మొత్తం మోసుకొస్తుంది మెటాఫోర్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ పనిచేస్తున్నాము అంటే కొత్త టెక్నాలజీలో పనిచేస్తున్నాం. మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ పాయింట్ మీరందరూ పాతోళ్ళు కొత్తోళ్ళు బాగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సో ఏముంటాయి సార్ ఇక్కడ అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, వెబ్ 3 టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ మనకు వర్క్ చేసుకోవడానికి టాక్టైల్, దాన్నే క్లాసిక్ అనే ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే నాన్ పంజబుల్ టోకన్స్ NFTలు ఉంటాయి. యూనిటీ వర్స్ అనే ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే క్రిప్టోకైన్, బిట్కాయిన్ లాంటి ఒక కైన్, మన సొంత కైన్, ఫోర్స్ కైన్ ఉంటుంది. ఇది మల్టీ మైనింగ్ సిస్టంలో ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది 10 నెలల నుంచి. ఇంకా ఓపెన్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. దానికి ఓపెన్ మార్కెట్లో లిస్ట్ కావడానికి దగ్గరలో ఉన్న దశలో ఉన్నాం ఇప్పుడు. సో అంతకన్నా ముందు చాలా ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది, అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. లాడో గారి నుంచి వచ్చిన మెసేజ్ అండి, కంపెనీ నుంచి, అడ్మిన్స్ నుంచి. సో ఇక్కడ చూడండి, ఫోర్స్ కైన్ బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించే ముందు ప్రాజెక్టు చాలా సంవత్సరాలు దాని పాదాలపై దృఢంగా నిలబడేలా మొత్తం మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడం అవసరం. మేము దీన్ని దశల వారీగా చేరుకుంటున్నాం. ముందుగా మేము మా మార్కెట్లో కొనుగోళ్ల కోసం ఫోర్స్ కైన్ని ఉపయోగించే అవకాశాన్ని తెరుస్తున్నాము. ఆపై మేము మెటావర్స్ లో వినియోగాన్ని కూడా ప్రారంభిస్తాము. తదుపరి మా సేవ ద్వారా వర్తకం చేయబడుతుంది. తర్వాత వివిధ ఎక్స్చేంజ్లలో వరుస జాబితాలు ఉంటాయి అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఫోర్స్ కైన్ ఏ ఎక్స్చేంజ్లలో వర్తకం చేయబడతాయి అంటే, మొదటి ట్రేడింగ్ మా ప్లాట్ఫారంలో అందుబాటులో ఉంటుంది. మరియు తర్వాత 1 ఇంచ్ మరియు పాన్ కేక్ తో ప్రారంభించి ఇతర వికేంద్రీకృత అంటే డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లు వరుసగా జోడించబడతాయి. మేము వికేంద్రీకరణ మరియు భద్రతపై దృష్టి పెడతాము మరియు అందువల్ల ఎల్లప్పుడూ వికేంద్రీకృత సాధనాలకు ప్రాధాన్యతను ఇస్తాము. ఇది gate.io అండ్ మెక్స్, వెటిబిట్ మరియు ఇతర వాటితో ప్రారంభించి ఆపై బినాన్స్ వంటి అతిపెద్ద వాటికి వచ్చే కేంద్రీకృత ఎక్స్చేంజ్లలో
నాణ్యం యొక్క క్రమం జాబితా చేయబడుతుంది. మేము ఇప్పుడు మల్టీ మైనింగ్ లో ఉన్నాము. మా కైన్ అత్యంత అనుకూలమైన ధరకు పొందాలంటే మీరు మా యూనిటీవర్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనండి అని మెసేజ్ రావడం అనేది జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఓపెన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది, ఏ ఎక్స్చేంజ్లలో వస్తుంది అనే దానికోసం ఇక్కడ ఉన్న సమాధానం ఇది గ్రూప్ లో కూడా మీకు వచ్చింది అనుకుంటాను, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇంటర్నల్ గా ఫస్ట్ మనకు చాలా స్టార్ట్ కాబోతున్నాయి. నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్చ్ ఎండింగ్ లో గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు సరే సార్, ఏం టైప్ చేస్తారు చూడండి. ఒక్క నిమిషం. నరేష్ సార్ వచ్చారా? ఎస్, నరేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. ఎస్, ఓకే. నరేష్ సార్ మాట్లాడతారా ఏమన్నా? లేదు, Post వచ్చానని ఇచ్చారు. మెసేజ్ జస్ట్ వచ్చాను. Thank you. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. అండ్ సో ఎక్కడున్నాం మనం? ఓకే సార్, కంటిన్యూ చేయనా సార్ నేను? యా, కంటిన్యూ సార్, కంటిన్యూ. ఎస్. సో ఫస్ట్ ఇక్కడ ఇంటర్నల్ గా మనలో ఉన్న ఇంటర్నల్ ప్రోగ్రామ్స్, మెటాఫోర్స్ లో ఉన్న ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రారంభం అవుతాయి. క్రమంగా 1 ఇంచ్ మరి ప్యాన్కేక్ శాప్ అనే ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది, వాటిలో స్టార్ట్ అయిపోయి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు ఒక్కొక్కటి మనకు యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లా స్టార్ట్ అయ్యి క్రమంగా ఏదైతే బైనాన్స్ లాంటి వరల్డ్ నెంబర్ 1 ఎక్స్చేంజ్ ఉందో అక్కడి వరకు మనం వెళ్ళిపోతాము అనేది దీంట్లో రాయడం అనేది జరిగిందనమాట క్లియర్ గా. సో ఇప్పుడు మల్టీ మైనింగ్ సిస్టమ్ లో ఫోర్స్కైన్ అనేది తక్కువ ధరకు దొరుకుతుంది. మీరందరూ దీంట్లో పాల్గొని తక్కువ ధరకు కైన్స్ తీసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇదొక అప్డేట్ ఫ్రెండ్స్. అలాగే ఫోర్స్కైన్ ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెరిగింది అంటే దాదాపు 26 టైమ్స్ పెరిగింది సార్ ఇప్పటికి ఫోర్స్కైన్. యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ ప్రారంభమైంది ఏప్రిల్ 24th నైట్, అంటే ఏప్రిల్ 25th అని చెప్పొచ్చు, రాత్రి 1 గంటకు ప్రారంభమైంది. సో $0.25 తో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ నెలలోనే, అంటే 2023 ఏప్రిల్ నెలలోనే 3 సార్లు కైన్ రేట్ పెరగడం జరిగింది, 3 సార్లు. అలాగే మేలో 2 సార్లు పెరిగింది, జూన్ లో 2 టైమ్స్ పెరిగింది, జూలైలో 1 సారి పెరిగింది, ఆగస్ట్ లో 2 సార్లు పెరిగింది, సెప్టెంబర్ లో 1 సారి పెరిగింది, అక్టోబర్ లో 2 టైమ్స్ పెరిగింది, నవంబర్ లో 2 టైమ్స్ పెరిగింది, డిసెంబర్ నెలలో 3 సార్లు పెరిగింది, జనవరిలో 4 సార్లు పెరిగింది, ఫిబ్రవరిలో 4 సార్లు పెరిగింది, మార్చ్ లో ఇవాళ ఎన్నో తారీఖు సార్? 5th, ఇప్పటికే 2 సార్లు పెరిగింది. 1వ తారీఖు పెరిగింది, 1వ తారీఖు 11-12 గంటలకు పెరిగింది, మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ 4:45కు పెరిగింది. ఇక నుంచి ప్రతి 4 రోజులకు ఒకసారి కైన్ రేట్ పెరగబోతుంది అనమాట. ఎవ్రీ 4 days ఒకసారి కైన్ రేట్ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకు కమింగ్ మంచి ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ మీద. ఓకే, ఎప్పుడు 40,96,00,00,000 సంఖ్య దగ్గర మన కింద మన వెబ్సైట్ లో కనపడుతుంది కదా మన అందరికి, 40,96,00,000 సంఖ్య వచ్చినప్పుడు మన ఫోర్స్కైన్ రేటు $2 అవుతుంది. నేను అనుకుంటున్నాను ఇంకొక 4 టైమ్స్ పెరగాలి కనుక జస్ట్ 16 రోజులు, 16-17 రోజుల్లో లేదా 18 రోజుల్లో కరెక్ట్ గా $2 కాబోతుంది. అంత లోపే కావచ్చు, 18 రోజులు 16 రోజుల మధ్యలో $2 కాబోతుంది. ఇప్పటి నుంచే మీరు అందరు కూడా ప్లానింగ్ చేసుకోండి. $2 అయినప్పుడు ఖచ్చితంగా మంచి సెలబ్రేషన్స్ సౌత్ ఇండియాలో జరగాలి. $2 అయ్యే లోపే ఇంకా 4 టైమ్స్ కైన్ రేట్ పెరుగుతుంది. ఫైనల్ గా ఐదోసారి $2కు వెళ్ళిపోతుంది. సో ఇదొక ముఖ్యమైన పాయింట్. అలాగే యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ ఎప్పుడు ఆగుతుంది?
ఏంటి అనేది క్లారిటీ డేట్ అయితే లేదండి. సో ఇంటర్నల్ వర్క్ సంతోష్ సార్ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు ఈ 20 రోజుల్లో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన అప్డేట్స్ మనం చూడబోతున్నాం. సో గుడ్ ఫ్రైడే రోజు గుడ్ న్యూస్ రాబోతున్నాయి. ఈ అప్డేట్స్ సంబంధించి లాడో గారు స్వయంగానే ఇవ్వబోతున్నారు అనమాట. సో ఇక్కడ థర్డ్ మైనర్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, $2 వెళ్తుంది మన కాయిన్. ఇక సెకండ్ ఇప్పుడు 1, 2, 3 అయిపోతే 4వ మైనర్ బ్లాక్ లో కేవలం 2,92,57,125 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇవి 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి కదా, యావరేజ్ గా ఒక్కొక్క మైనర్ బ్లాక్ లో 25 లేదా 30 లక్షల లోపే, 25 నుంచి 30 లక్షల లోపే ఉంటాయి. అప్పుడేం జరుగుతుందంటే కాయిన్ రేటు $2 అయిన తర్వాత ఎవ్రీ 2 days లేదా 3 days లోపే మళ్ళీ రేట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా అవకాశం ఉంది, చూద్దాం. యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ మార్చ్ తో పాటు ఏప్రిల్ కూడా కంటిన్యూ అయింది అనుకోండి, ఏప్రిల్ కూడా కంటిన్యూ అవుతే మన $4 లేదా $8 వరకు ఈజీగా వెళ్ళిపోయే అవకాశం ఉంది ఫోర్స్ కాయిన్. సో మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాము. ఇకపోతే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు కాయిన్ రేట్ పెరిగిన తర్వాత $50లకు 34 వస్తున్నాయి. $50కి 34 వస్తున్నాయి అనమాట. సో 34 అంటే చాలా తక్కువ. స్టార్టింగ్ లో చూసిన వాళ్ళు $200, $50కి 200 కాయిన్స్, 184, 174, 164 చూసిన వాళ్ళకు 34 అంటే అసలుకి చాలా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అయినప్పటికీ ఫోర్స్ కాయిన్ $50లకు ఒక్క ఫోర్స్ కాయిన్ వచ్చినా చాలు, మనం ఖచ్చితంగా కొనాలి, కొనిపించుకోవాలి మన సర్కిల్లో. ఎందుకంటే ఇందాక బిట్ కాయిన్ చూశారు కదా, సో బిట్ కాయిన్ అంతా రేటు ఇప్పుడే మన ఫోర్స్ కాయిన్ వెళ్ళదు, కానీ బిట్ కాయిన్ మీద ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత లాభాలు పొందుతున్నారో అంతకు మించి ఫోర్స్ కాయిన్ లో లాభాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, పెద్ద లాజిక్. మళ్ళోసారి సందర్భంలో మాట్లాడదాము. సో ఇకపోతే ఇంకొక క్లారిటీ కూడా మనకు వచ్చింది ఎన్ఎఫ్టీలకు సంబంధించి. ఎన్ఎఫ్టీలు 7 లెవెల్స్ ఉంటాయి. జస్ట్ ఎన్ఎఫ్టీ ఉంటుంది, తర్వాత యాక్టివేటర్, సూపర్వైజర్, ఇట్లా 7 లెవెల్స్ ఉంటాయి కదా మొత్తము. జస్ట్ ఎన్ఎఫ్టీ కూడా లెక్కేసుకుంటే 8 లెవెల్స్ ఉంటాయి. ఎంతమంది ఉండొచ్చు ఇప్పటి వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఎంతమంది జస్ట్ ఎన్ఎఫ్టీ ఉంది, ఎంతమంది దగ్గర యాక్టివేటర్ ఉంది, ఎంతమంది దగ్గర సూపర్వైజర్ ఉంది అనే ఒక అప్డేట్ కూడా మనకు వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ ఎన్ఎఫ్టీ ఇప్పటి వరకు 1,17,311 మందితో జస్ట్ ఎన్ఎఫ్టీ ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఎన్ఎఫ్టీని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు చాలా మంది. అమ్ముకుందాం అనే ఫోన్లు కూడా వస్తుంటాయి మాకు అప్పుడప్పుడు. సో ఇదొక ఆస్తి. దయచేసి ఇవాళ ఒక $300, $500, $600 దాని వాల్యూ ఉండొచ్చు. భవిష్యత్తులో ఒక 2,000, 3,000, 4,000, $5,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు రానున్న 5 సంవత్సరాల్లో. అందుకోసమే దీన్ని కూడా ఎవరు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు. వీటిని ఒక ఆస్తిగా మనం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే యాక్టివేటర్స్ 24,684 మందితో యాక్టివేటర్ ఉంది. సూపర్వైజర్ 4,805 మందితో ఉంది. మేనేజర్ 435, ప్రో మేనేజర్ 86, పాక్ సెక్టర్ 23, అంబాసిడర్ 5, మిలియనియర్స్ క్లబ్ మెంబర్స్ 2 ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే పై లెవెల్స్ కు వెళ్తున్న కొద్దీ సంఖ్య తగ్గిపోయింది, చాలా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు అంటే వాటిని రీచ్ కావడం కూడా చాలా కొంత కష్టంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎన్ఎఫ్టీ రావాలంటే ఇప్పుడు ప్రజెంట్ గా క్లాసిక్ లో క్లాసిక్ లో 5 స్లాట్లు, 3 టైర్స్ యూనివర్స్ లో కొంటే జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. యాక్టివేటర్ కావాలంటే 3,500 ఎనర్జీలు కావాలి. సూపర్వైజర్ కావాలంటే 3 యాక్టివేటర్లు ఉండాలి, అంటే 10,500 ఎనర్జీలు కావాలి. మేనేజర్ కావాలంటే 3 సూపర్వైజర్లు ఉండాలి.
అంటే 31,500 ఎనర్జీ టోకెన్స్ కావాలి. ఇట్లా త్రిబుల్ అవుతూ వెళ్తుంది. కనుక వెళ్తున్న కొద్ది సంఖ్య తగ్గిపోతా ఉంటుంది. అందుకోసమే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తదనమాట. ఎవరైతే ఇక్కడ ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్, ఫిఫ్త్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా డబ్బులు లక్షల్లో మంత్లీ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలని నేను చెప్పడం జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్, వైట్ పేపర్ లో చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను నరేష్ సార్కి ఇస్తాను మాట్లాడడానికి. ఒక్క విషయం ఏంటంటే, ఈ వైట్ పేపర్ బాగా చదవండి. ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకు తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో కూడా మనకు అందుబాటులో ఉంది, చదవండి. ఇక్కడ నేను ఒక పాయింట్ ఈరోజు మీకు టెస్ట్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అంటే, క్రిప్టో మార్కెట్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎలాంటి సిచ్యువేషన్ రావాలి అనేది లాడో గారు దీంట్లో అవగాహన కల్పించడానికి రాయడం జరిగిందనమాట. ఏం సిచ్యువేషన్ ఉంది అంటే, మనందరికీ అర్థమయ్యేది రియల్ ఎస్టేట్ గురించి, బంగారం గురించి అయితే బాగా అర్థమవుతుంది. అందుకోసం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ కు 100 ఎకరాలు ఉంది అనుకుందాం. 100 ఎకరాల పొలం ఉంది. బాగా ఆ ఏరియాలో రేటు పెరిగింది. అమ్మేస్తాడా? రేటు పెరిగిందని పొలం అంతా అమ్మేస్తాడా చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు. ఎందుకో తెలుసా? అదొక ఆస్తి. అది ఎప్పుడు పెరిగే ఆస్తి. అది ఎప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండే ఆస్తి. కనుక ఎంతన్నా పెరగని అమ్మడు. అత్యవసరం ఉంటే, ఎంత అత్యవసరం ఉందో గంతే అమ్ముతాడు. ఓ 10 లక్షలు 20 లక్షలు అవసరం ఉందనుకోండి, ఒక 2 కుంటలో 3 కుంటలో లేకపోతే ఒక హాఫ్ ఎకరనో అమ్మే ప్రయత్నం చేస్తాడు. కానీ 100 ఎకరాలు అమ్ముతాడా? ఎట్టి పరిస్థితుల్లో అమ్మడు. అట్లా అమ్మి ఉంటే, మనం తాతలు ముత్తాతలు కూడా అట్లే అమ్మి ఉంటే, ఇవాళ ఎంతో మందికి పొలాలు చేతిలో ఉండేది కాదు సార్. వాళ్ళందరూ అట్లా ఆ మెంటాలిటీతో, ఆ అవగాహనతో కాపాడారు గనక ఇవాళ ఇంకా నాకు 100 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది అని చెప్పుకుంటున్నాం మనం సంపాదించింది ఏం లేదు, వాళ్ళు సంపాదించింది. సో వాళ్ళందరూ ఆ అవగాహనతో ఉన్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇప్పుడు, ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ సీజన్ రాగానే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. పడిపోవడం అంటే రేట్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటారా? ఒక ఆయనకు 20 ప్లాట్లు ఉన్నాయి, రేటు తగ్గిందని ఇంట్లో బాధపడుకుంటూ కూర్చుంటాడా? ఏడ్చుకుంటూ కూర్చుంటాడా? ఎట్టి పరిస్థితిలో కూర్చోడు. ఎందుకంటే అది ఆస్తి. ఇవ్వాల కాకపోయినా ఇంకొక 1 year కన్నా మళ్ళీ పుంజుకుంటుంది, తిరిగి మార్కెట్ లేస్తుంది పైకి అనే ఒక ఆశతో బతుకుతూ ఉంటాడు. 100% శాశ్వతంగా ఎప్పుడు రేటు పడిపోదండి. ఒక ఆస్తి అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? భూమి గాని, బంగారం గాని ఒక లిమిటెడ్ సోర్స్. మనిషి తనకి ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయలేడు, సృష్టించలేడు, తాను తయారు చేయలేడు. కనుక ఆ లిమిటెడ్ సోర్స్ అనేది ఎప్పుడు పెరిగే అవకాశమే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ కామన్. సేమ్ ఇదే విషయాన్ని లాడో గారు ఇక్కడ ఈ వైట్ పేపర్ లో టచ్ చేశాడు. ఒక విషయం ఏంటంటే, క్రిప్టోలో చాలా మంది కైన్స్ కొని పెట్టుకుంటారు, రకరకాల కైన్స్. రేటు పెరగగానే అందరూ మూకొని అమ్మేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అందరు అమ్ముకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో దీనికి రివర్స్ గా రేటు తగ్గిందని బాధపడుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని. సో ఈ 2 తప్పు. క్రిప్టో అనేది ఒక ఆస్తి, డిజిటల్ ఎసెట్. ఏదైతే బంగారము, భూమి విషయంలో మనం ఆలోచిస్తామో, ఎట్లయితే ఆలోచిస్తామో అట్లనే ఆలోచిస్తే క్రిప్టోలో మంచి రిటర్న్స్ ఉంటాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఆస్తి పెరుగుతుంది అనేది తను ఇండైరెక్ట్ గా రాస్తూ, మెటాఫోర్స్ కమ్యూనిటీ, ఇలాంటి కమ్యూనిటీ కావాలి మాకు, ఇలాంటి అవగాహన ఉన్న కమ్యూనిటీ కావాలి మాకు. సో అప్పుడు మన ఫోర్స్ కైన్ 100% మరో అద్భుతమైన కైన్ గా మార్కెట్లో ఉంటుంది. బిట్ కైన్ కు పోటీ కాదు, కానీ మంచి బిట్ కైన్ ఎంతమందికి మంచి రిజల్ట్ ఇచ్చిందో అంతకు వేల మందికి ఫోర్స్ కైన్ మంచి రిజల్ట్ ఇస్తుంది. లక్షల మందికి ఫోర్స్ కైన్ ద్వారా రిజల్ట్ వస్తుంది అని రాయడం జరిగిందనమాట. సో అందుకోసమే మీరు ఈ విషయాన్ని చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైన విషయం అనమాట. సో ఎందుకు నేను ఈ పాయింట్ ఇప్పుడు చెప్తున్నానంటే,
ఫోర్స్ కాయిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది, ఏ డేట్కి వస్తుంది, ఎన్ని కాయిన్లు అమ్మాలి, వెంటనే ప్లాన్లు రెడీ అయిపోయాయి అందరికి. సో మార్కెట్లో తిరుగుతుంటే ఒక ఆయన అంటున్నాడు, సార్ ఇవాళ కొంట 2 నెలలకు ఓపెన్ మార్కెట్లకు రాగానే అమ్ముకోవచ్చా మొత్తం? అట్లయితే రానే వద్దు సార్ మీరని నేను చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ లో నేను ప్లాట్ కొంటాను సార్, 2 నెలలకు అమ్ముకుంటానంటే మీరేం చెప్తారు? అట్లయితే కొననే వద్దు సార్ అని చెప్తారు. ఎస్, నేను అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నా. 2 నెలలకో 3 నెలలకో అమ్ముకోవడానికి ఫోర్స్ కాయిన్ కొనొద్దు మీరెవరు కూడా. ఒక 3 to 5 years ఒక మంచి స్టాండర్డ్ కైన్, ఒక అద్భుతమైన కైన్ డెవలప్ అయ్యే వరకు మన అవకాశం ఇచ్చి అమ్ముకుంటే 100% మనందరి జీవితాలు మారిపోతాయి అన్నమాట. సో ఈ పాయింట్ అర్థం చేసుకోవాలని నేను మీ అందరికి చెప్పింది. ఇకపోతే నేను యాక్చువల్గా టిఆర్ టోకెన్స్ సబ్జెక్టు చెప్పాలనుకున్నాను, అది కూడా టచ్ చేస్తాను, టైం ఉంది కనుక. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన టోటల్ సప్లైలో 51,51,42,858 టోటల్ సప్లై ఫోర్స్ కాయిన్. ఇందులో 5% టిఆర్ ఇండెక్స్ కు ఇవ్వడం జరిగింది. టిఆర్ ఇండెక్స్ అంటే టిఆర్ టోకెన్స్ ఉన్న వాళ్ళకు ఫ్రీగా కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే పద్ధతిని టిఆర్ ఇండెక్స్ అంటారు. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి 5% అంటే 2,92,57,142 కాయిన్స్ ఉన్నాయి టోటల్ గా. ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక మెకానిజం ఉంది, ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఆ సిస్టమ్ ఏంటంటే టిఆర్ టోకెన్ టిఆర్సి గా మారుతుంది, టిఆర్సిసి గా మారుతుంది. ఎవరి దగ్గర అయితే టిఆర్సిసిలు ఉన్నాయో వాళ్లకు ఈ ఫోర్స్ కాయిన్ ను డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. మరి టిఆర్ టోకెన్ ఎట్లా వస్తుంది సార్, టిఆర్సిసిగా ఎట్లా మారుతుంది, టిఆర్సిసిగా ఎట్లా మారుతుంది అని కనుక మీరు అడిగితే సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో టిఆర్ టోకెన్ ఎట్లా వస్తుంది. ఫస్ట్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ బేసిక్ ప్రోగ్రామ్, ఫస్ట్ పిల్లర్ ఆఫ్ మెటాఫోర్స్ క్లాసిక్. ఈ క్లాసిక్ శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కొన్ని రోజులకు ఉండే ప్రాజెక్ట్ కాదు. ఈ ప్రాజెక్ట్ లో వచ్చే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక రకమైన బెనిఫిట్ ఉంటూనే ఉంటుంది. సో అట్లా గతంలో ఎస్ఎఫ్సి కాయిన్స్ వచ్చినాయి. 3,500 ఎస్ఎఫ్సి కాయిన్స్ ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఆటోమేటిక్ రాయల్టీ ఎలిజిబుల్ అయ్యారు, రాయల్టీ తీసుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు టిఆర్ టోకెన్స్ వస్తున్నాయి క్లాసిక్ లోకి వచ్చిన వాళ్ళకు. ఫస్ట్ టైర్ $5 తో కొన్నందుకు 5 టిఆర్ టోకెన్స్, సెకండ్ టైర్ $10 తో కొన్నందుకు 10 టిఆర్ టోకెన్స్, స్లాట్స్ ఇవి టైర్ కాదు. థర్డ్ స్లాట్ $20 పెట్టి కొన్నందుకు 20 టిఆర్ టోకెన్స్, ఫోర్త్ స్లాట్ కొన్నందుకు $40 పెట్టి కొన్నందుకు 40 టిఆర్ టోకెన్స్, ఐదో స్లాట్ $80 పెట్టి కొన్నందుకు 80 టిఆర్ టోకెన్స్. ఇట్లా 12 వరకు ఎన్ని డాలర్స్ అయితే మనం పెట్టుకొని స్లాట్లు కొంటామో అన్ని టిఆర్ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి వాళ్లకు ఇండివిజువల్ గా సెల్ఫ్ గా వచ్చే టిఆర్ టోకెన్. సో మరి టిఆర్ సెకండ్ స్టెప్ ఎట్లా మారుతాయి సార్, టిఆర్సి ఎట్లా మారుతాయి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే నీ సెల్ఫ్ ఎన్నైతే ఉన్నాయో వాటిని ఇంటూ 3 చేయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 155 ఉన్నాయి అనుకోండి, ఇంటూ 3 చేయండి. ఆ ఇంటూ 3 చేసిన తర్వాత వచ్చేవి టిఆర్సి, ఫస్ట్ పాయింట్. అలాగే మీ సెల్ఫ్ తో పాటు మీ ఫస్ట్ లెవెల్లో ఒక ముగ్గురుతో టిఆర్ టోకెన్స్ ఉన్నాయా, ముగ్గురుతో. ఒకవేళ ఒక్కరితో ఉన్నా మీకు కౌంట్ కావు, ఇద్దరితో ఉంటే కౌంట్ కావు, కనీసం ముగ్గురుతో ఉంటే ఆ ముగ్గురులో ఉన్న కామన్ టిఆర్ టోకెన్స్ ను ఇంటూ 3 చేస్తే అవి కూడా టిఆర్సికి మీకు కౌంట్ అవుతాయి. అలాగే ముగ్గురు కాకుండా అదనంగా ఇంకా ఎక్కువ మంది ఎంతమంది ఉన్నా వాళ్ళ దగ్గర ఉండే టోటల్ టిఆర్లను టిఆర్సీలుగా లెక్కేస్తారు. సో అవి కూడా టిఆర్సికి కౌంట్ అవుతాయి. అలాగే సెకండ్ లెవెల్లో ఉండే మీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళ దగ్గర ఉండే టోటల్ టిఆర్ టోకెన్స్ ను ప్లస్ చేస్తే వచ్చిన టోటల్లో 50% మీకు టిఆర్సిగా కౌంట్ చేస్తారు. సో 3 స్టెప్పుల్లో ఉన్న టిఆర్ టోకెన్స్ టిఆర్సిగా మారుతాయి. సో ఇది సెకండ్ స్టెప్. మూడో స్టెప్ టిఆర్సిసి. టిఆర్సిసి ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న టిఆర్సి ఎన్ని ఉన్నాయి, సో మన దగ్గర ఎన్ని ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, ఫోర్స్ కాయిన్స్ ఎన్ని కొనుక్కొని ఉన్నాం మనం ఇప్పటి వరకు అనేది చూసి
టిఆర్సిని పక్కకు రాసుకుంటే టోటల్ టిఆర్సి, టోటల్ ఫోర్స్ కైన్స్ పక్క పక్కన రాసుకుంటే ఈ రెండిట్లో ఉండే లీస్ట్ అంటే ఏది తక్కువ ఉంటే అది దాన్ని టిఆర్సిసిగా డిక్లేర్ చేస్తారు. సో ఒక్క టిఆర్సిసికి ఎన్ని ఫోర్స్ కైన్స్ వస్తాయి? ఒకటి వస్తుందా, సగం వస్తుందా, లేదా 5 టిఆర్సిసిలకు ఒక ఫోర్స్ కైన్స్ వస్తుందా చెప్పలేం. కానీ ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారము మనం క్యాల్కులేషన్ చేసుకొని మన దగ్గర టిఆర్ టోకెన్స్ ఎన్నున్నాయి, ఫోర్స్ కైన్స్ ఎన్నున్నాయి. ఒకవేళ ఫోర్స్ కైన్స్ ఎక్కువ ఉంటే టిఆర్ టోకెన్స్ పెంచుకోవడం, లేదు టిఆర్ టోకెన్స్ ఎక్కువ ఉంటే ఫోర్స్ కైన్స్ ను పెంచుకోవడం. ఈ బ్యాలెన్సింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, కరెక్ట్ గా చేసుకుంటారో వాళ్ళకు ఫ్రీ ఫోర్స్ కైన్స్ రావడం జరుగుతుంది. ఆ ఫ్రీ ఫోర్స్ కైన్స్ యొక్క వాల్యూ ఓపెన్ మార్కెట్లకు ఈ కైన్ వచ్చినప్పుడు ఎంత అయితే వాల్యూ ఉంటుందో ఒక్కొక్క కైన్ వాల్యూ, అంత కైన్ వాల్యూ మనకు రావడం జరుగుతుంది. సో ఈ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, క్లాసిక్ లో స్లాట్లు కొనడానికి కానీ కైన్లు కొనడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అది ఎంతైతే మనం ఖర్చు పెడుతున్నామో అంతకు మించిన రిటర్న్ ఈ ఫ్రీ ఫోర్స్ కైన్ ద్వారా మనకు గిఫ్ట్ రూపంలో, బోనస్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకని దయచేసి అందరు కూడా దీని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ మేము ఎంత మార్కెట్ లో తిరిగి చెప్తున్నా కూడా చాలా మంది, ఒక ఆయన దగ్గర 16,000 కైన్స్ ఉన్నాయి, కానీ ఆయన దగ్గర 635 టిఆర్ టోకెన్స్ ఉన్నాయి. వినకపోతే ఎవరు నష్టపోతారు? మీరే నష్టపోతారు. మాకు వచ్చింది ఏం లేదు, పోయింది ఏం లేదు. ఎవరికి వాళ్ళు, ఇది ఇండిపెండెంట్ బిజినెస్. ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మాది. అది ఎలా తీసుకుంటారు, ఎలా మీరు దాన్ని అప్లై చేసుకుంటారు అనేది ఎవరి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఇది టిఆర్ టోకెన్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను అన్ని విషయాలు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముఖ్యమైన విషయాలన్నిటినీ మీకు టచ్ చేసే ప్రయత్నం చేశాను. సో మిగతా లీడర్స్ తో మాట్లాడించి మన జూమ్ ను కొనసాగిద్దాం. సో నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీరు కనుక అందుబాటులో ఉంటే 5 minutes మాట్లాడవచ్చు. సంతోష్ సార్, ఓకే, కోస్ట్ ఇస్తున్నాను. ఎస్ సంతోష్ సార్. సార్ నరేందర్ సార్, అది 10+5 గురించి మాట్లాడుతున్నారు కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో రెండు పాయింట్స్ నేను మాట్లాడి మీకు ఇస్తాను ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే, మన అందరికి మంచి నచ్చిన ఒక ఏమంటారు ప్యాకేజ్, 1,25,000 ప్యాకేజ్. ఇప్పటి వరకు అద్భుతంగా దీని మీద రిజల్ట్ వచ్చింది మనకు, అంత సౌత్ ఇండియా మొత్తం. సో నేనేమంటున్నానంటే, కైన్స్ చాలా తక్కువ వస్తున్నాయి కనుక ఈ ప్యాకేజీని కొద్దిగా అప్డేట్ చేద్దాం. ఎట్లా అప్డేట్ చేద్దామంటే, 1,25,000 ప్యాకేజీని 1,50,000గా 1,50,000గా అప్డేట్ చేయాలి. దీనివల్ల ఏంటంటే యాజ్ ఏ కమ్యూనిటీకి ఏమి నష్టం లేదు, కస్టమర్కు కొన్ని ఎక్కువ కైన్స్ వస్తాయి. కస్టమర్కు ఎక్కువ కైన్స్ రావడం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు మనము 7th వరకు 7 స్లాట్లు ఇప్పించే వాళ్ళము 1,25,000లో. ఈ 1,50,000 ప్యాకేజీలో కూడా 7 స్లాట్లు ఇప్పిస్తాము. 635 టిఆర్ టోకెన్స్ వస్తాయి వాళ్ళకు. అలాగే 3 టైర్స్ వస్తాయి. 3 టైర్స్ మీద ఇప్పుడున్న రేటు ప్రకారం ఫస్ట్ టైర్ కొన్నందుకు వాళ్ళకు ఫుల్ కైన్ సెట్ తో కొంటే 34 ఫోర్స్ కైన్స్ వస్తాయి. సెకండ్ టైర్ కొన్నందుకు 68 వస్తాయి. థర్డ్ కొన్నందుకు 136 వస్తాయి. అంటే 238 ఫోర్స్ కైన్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ 1,25,000 ప్యాకేజీలో ఏదైతే ఎక్స్ట్రా మనము 25,000 పెడుతున్నామో వాటి వల్ల ఇప్పుడున్న రేటు ప్రకారం 170 కైన్స్ ఎక్స్ట్రా అడిషనల్ కైన్స్ వితౌట్ ఎనర్జీ వాళ్ళకు కొనిస్తే 408 ఫోర్స్ కైన్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లెక్క. సో అలాగే 350 ఎనర్జీ టోకెన్స్, ఇవన్నీ కూడా కామన్. ఈ 25,000ను పెంచడం వల్ల వాళ్ళకు 170 ఫోర్స్ కైన్లు ఎక్స్ట్రా వస్తాయి. దీనివల్ల ఏంటంటే కస్టమరు కైన్ మీద మంచి రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంది కనుక ఈ రోజు నుంచి 1,25,000 ప్యాకేజీని 1,50,000 ప్యాకేజీగా పరిగణించాలి. అందరూ కూడా దీన్ని గమనించాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక సిస్టంలో మన లీడర్స్ డిస్కషన్ చేసి ఏదైతే చెప్తున్నారో దాన్ని అందరం పాటించడం.
ఇవాళ నేను ఏది చెప్పినా నేను ఒక్కని చెప్పను సార్. నరేష్ సారో మేము ఒక గ్రూప్ డిస్కషన్ జరిగిన తర్వాతనే అది ఒక అనౌన్స్మెంట్ బయటకు వస్తుంది. దాన్ని బెంగళూరు వాళ్ళైనా, కోదాడ వాళ్ళైనా, కర్నూలు వాళ్ళైనా, మన టీంలో అనంతపురం వాళ్ళైనా, శ్రీకాకుళం వాళ్ళైనా, ఎవరైనా కామన్ గా దాన్ని అమలు చేస్తూ వెళ్ళాలి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఏంటంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరికి తోచిన ప్యాకేజ్ వాళ్ళు తయారు చేసుకొని వెళ్ళిపోతున్నారు. అది లాభం వస్తుందా, నష్టం వస్తుందా, కస్టమర్ కి బెనిఫిట్ వస్తుందా, నెట్వర్కర్ కు అంటే లీడర్స్ కూడా రావాల్సిన బెనిఫిట్ వస్తుందా లేదా, ఏం చూడట్లే. ఏం చూడకుండా తయారు చేస్తున్నారు, గ్రూపుల్లో పెట్టేస్తున్నారు, తయారు చేస్తున్నారు, లీడర్స్ కి ఇచ్చేస్తున్నారు. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. సో ఇట్లా ఉంటే అది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కానే కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏదైతే మీకు అఫీషియల్ గా జూమ్ లో వస్తుందో లేదా గ్రూపుల్లో పోస్ట్ అవుతుందో దాన్ని సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్, రాయల్టీ అచ్యువర్స్ యాక్టివేటర్ అనుకోండి. సూపర్వైజర్ చాలా తక్కువ ఉన్నారు కనుక యాక్టివేటర్ గురించే మాట్లాడుతున్నా. ఎవరికైతే రాయల్టీ మీరు ఇప్పిస్తున్నారో ఖచ్చితంగా 5 టైర్లు మెయింటైన్ చేయండి. 5 టైర్లు మెయింటైన్ చేయండి. 5 టైర్లు మీరు రెన్యువల్ చేస్తారా, రీటాప్ అప్ కొడతారా, ఎన్ని నెలలు రీటాప్ అప్ కొడతారు అది చూడండి. కొంతమంది 1, 2, 3 టైర్స్ కే యాక్టివేటర్ ఇప్పించేస్తున్నారు, లేదా 4 టైర్లకే యాక్టివేటర్ ఇప్పించేస్తున్నారు. అది తప్పండి. ఖచ్చితంగా 5 టైర్స్ మెయింటైన్ చేయండి. ఒకప్పుడు 6 మెయింటైన్ చేసినాం మేము. ఈ రోజు వరకే టాప్ లీడర్స్ 10 నెలల నుంచి 11 నెలల నుంచి 6 టైర్లకు రెన్యువల్ కొడుతూనే ఉన్నాం. సరే, చాలా మంది కొద్దిగా 6 దానికి ఎక్కువ అవుతుంది సార్ రెన్యువల్ అంటున్నారు కనుక 5 టైర్స్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. నెంబర్ 1 సీరియస్ గా మేము డిస్కషన్ చేసి చెప్పే పాయింట్ ఇది. అలాగే చాలా మంది ఫుల్ టైమర్స్ ఉన్నారు, చాలా మంది పార్ట్ టైమర్ కూడా ఫుల్ టైమర్ గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికి సూటి ప్రశ్న, ఇన్వెస్టర్ వేరు, ఫుల్ టైమర్ వేరు. ఇన్వెస్టర్ వేరు, పార్ట్ టైమర్స్ అయినా ఫుల్ టైమర్ గా వర్క్ చేస్తున్న లీడర్స్ వేరు. ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. ఇన్వెస్టర్ తన ఇష్టం, ఒక ఫార్ములా చెప్తాము అంతవరకే ఉంటాడు ఆయన. కానీ నేను ఫుల్ టైం చేస్తా, నేను పార్ట్ టైం అయినా దీని మీద ఫోకస్ పెట్టి పని చేస్తా, లైఫ్ సెట్ చేసుకుంటా, మెటాఫోర్స్ నా డ్రీమ్ ప్రాజెక్ట్, లైఫ్ చేంజ్ ప్రాజెక్ట్ అని మనం మాటలు చెప్తుంటాము. కానీ ప్రాక్టీస్ లో మాత్రము 1 టైరు, 2 టైరు, 3 టైర్ కాడ కూర్చుంటాం. లేదా క్లాసిక్ లో 3 స్లాట్లు, 4 స్లాట్లు, 5 స్లాట్ల కాడ కూర్చుంటాం. మీరు అక్కడ కూర్చున్నారు కనుక మీ చుట్టూ వచ్చే బ్యాచ్ మొత్తానికి ఆనే తిప్పుతూ ఉంటారు. ఇక దయచేసి ఈ కల్చర్ ను ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు ఫుల్ టైం నెట్వర్కరా, మీరు పార్ట్ టైం అయినా దీన్ని ఒక ఇష్టంగా, దీన్ని ఒక లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ గా భావించి మీరు వర్క్ చేస్తున్నారా, మనచ వాచ కర్మ దీన్ని మెటాఫోర్స్ మీరు కనుక వర్క్ చేస్తుంటే కనీసం క్లాసిక్ లో 10, యూనిటీవర్స్ లో 5, ఇక్కడ 10+5 కూర్చొని వర్క్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు మీకు స్పిల్ ఓవర్స్ రావో, ఎందుకు మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ రాదో, ఎందుకు మీకు కొత్త టీము ఆ లెవెల్లో రాదో మీకు అర్థమైపోతుంది. మేమందరం అట్లా చేశాం కనుకనే ఇంత టీం వచ్చింది, ఇంత ఇన్కమ్ వచ్చింది. సో మీ బిజినెస్ ను మీరే తగ్గించుకుంటున్నారు. నేను గమనించి ఫీల్డ్ లో తిరిగి చెప్తున్నాను సార్, అందరిని చెక్ చేసి చెప్తున్నాను. దయచేసి ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ప్రకారం ఫాలో అవుదాము, అందరం డెవలప్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై మెటాఫోర్స్. సో నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అందించారు. సో ఈరోజు చాలా చాలా మెమొరబుల్ డే. ఐ థింక్ 220 మెంబర్స్, మన జూమ్ స్ట్రెంత్ 500 తీసుకోవడం వల్ల ఎంత వస్తుంది అనేది సో ఒక థ్యాంక్స్ గా చెప్తున్నాను. ఈరోజు జూమ్ మీటింగ్ లో అరౌండ్ మేము గతంలో 500 తీసుకున్నప్పుడు 200 దాకా నరేష్ సార్ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. నరేష్ సార్ సిగ్నల్ చూసుకోండి ఒకసారి. 200 నరేష్ సార్ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ సార్ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది నరేష్ సార్.
Yes, sir. Now audible. ఓకే సార్. ఓకే. Now audible, sir. యెస్ సార్. యెస్ Okay. సార్. సో యా సో ఇంత అద్భుతమైన ఒక సెక్షన్స్ ని ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నా. ఇక మన మెయిన్ విషయానికి వస్తే డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఒక 15 రోజుల నుంచి ఎవరి కళ్ళల్లో చూసినా ఆనందమే కనబడుతోంది. అది మన మెటాఫోర్స్ లో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈరోజు మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి వెళ్తే చాలు మనం బిజినెస్ చేయడానికి రెడీ అనేంత ఒక నెక్స్ట్ లెవెల్లో వెళ్తాం. ఎందుకంటే చెప్పింది చెప్పినట్లుగా జరగడం ప్రతి ఒక్కటి. గతంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది సార్ మీ దగ్గర రాయల్టీ పేమెంట్ ఇస్తారా అనే క్వశ్చన్ మార్క్ తో ఉన్న వాళ్ళు రాయల్టీ పేమెంట్ తీసుకొని మళ్ళీ ఈరోజు బిజినెస్ చేయడం ఒకటి. ఓకే. అండ్ ఎప్పటికప్పుడు నిజంగా ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క పర్సన్, కొన్ని సందర్భాల్లో లీడర్ ఎంతో ఆయన విషయాల్ని అందించడానికి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తుంటారు. కానీ మీరు వేమరపాటు చేసుకొని మీ ఎస్ఎఫ్సీల్ని ప్రాపర్ గా యాక్టివేషన్ చేసుకోకపోవడం, అలాగే రెస్పాన్సిబిలిటీగా మీరు లీడర్స్ గా కొంతమంది తీసుకోకపోవడం, అట్లీస్ట్ చెప్పడం మీరు చేసుకుంటారు. మీ కింద ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మీ డైరెక్టర్ కన్నా చెప్పాలి కదా. సో ఇలాంటి యాక్టివిటీస్ మాత్రం చేసుకుంటుండండి ఎప్పటికప్పుడు. డెఫినెట్లీ ఇంకా చాలా ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా థర్డ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ మన ప్రపంచం వింటూనే ఉన్నాం. ఆల్ టైమ్ హై 2021లో ఏదైతే రీచ్ అయిందో ఈ రోజు మళ్ళీ అదే ఆల్ టైమ్ హైకి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ 2021 మార్చ్ ఏప్రిల్ మధ్యలోనే రీచ్ అయిందండి. అదే ప్లేస్ కి ఈ రోజు రీచ్ అయింది. మళ్ళీ 2020 రీచ్ అయింది. అంటే 2016లో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దానికి 2020లో రీచ్ అయితే 2021 ఆల్ టైమ్ హై అంటే నెక్స్ట్ పాయింట్ $68,000 రీచ్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఏమైంది తెలుసా, 2021కి ఏదైతే పాయింట్ ఉందో 68,000 ఆ పాయింట్ కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2025కి సార్ వాయిస్ రావట్లేదు. అరే సార్. ఆయన కూడా లాంచ్ అవుతోంది. ఓకే. సో ఇలాంటి మన టైంలోనే సందర్భంలో మన కాయిన్ కూడా అలాంటి అనమాట. ఓకే. మరి అలాంటి టైంలో మనతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, మన మెటాఫోర్స్ కాయిన్ కు ఒక స్ట్రాంగ్ బేస్ పిల్లర్ కమ్యూనిటీ. ఎలా కావాలంటే అలా, ఏ టైంలో కావాలంటే అలా చాలా కాయిన్స్, బిట్ కాయిన్స్, ఇథీరియం, ట్రాన్ ఓకే తీసుకెళ్లి వెళ్ళేస్తారు $2 lakhs కి, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు $1 lakh కి. సో ఇలా కాకున్నట్లుగా ఒక స్టెబిలైజేషన్ చేస్తున్న ఒక వ్యవస్థ లాంటి మెటాఫోర్స్ లో మనం ఉన్నాం. కాబట్టి ఈ కాయిన్స్ లో మనకు గ్రోత్ అనేది ఇంకా బేబీ కాబట్టి చిన్న స్టెప్స్ ద్వారా ఇప్పటికీ చాలా గ్రోత్ చూసాం మనం. ఇంకా 1 year కూడా కాలేదు మన కాయిన్ లాంచ్ అయ్యి. మన కాయిన్ మెటాఫోర్స్ ఏప్రిల్ 24th వస్తే ఇప్పుడు ఇంకా మార్చ్ 5th, ఇంకా 1.5 month ఉంది. 1.5 month వచ్చే లోపల మన కాయిన్ మేబీ మినిమం టు 8 రెట్లు. సో ఇది చాలదండి మనకి, ఇంకా కావాలి. యాక్చువల్ గా ఇంకా మనకు కావాలి. సో ఎందుకు తక్కువ తీసుకోవాలి, ఇంకా కావాలి. మరి దీనికి ఏం చేయాలి? ప్రతిదీ కూడా ఈరోజు జూమ్ మీటింగ్ లో కూడా సార్ కొన్ని పాయింట్స్ చూపించారు. మీకు కాయిన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఏ సెగ్మెంట్ లో లాంచ్ అవుతుంది, ఏ లాంచ్ ప్యాడ్ లో లాంచ్ అవుతుంది, చాలా మంది మనకు కూడా ప్రశ్నలు వేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం, వేస్తున్నారు. సో ఎప్పుడు కూడా ఒక లీడరే మీకు సమాధానం చెప్పాలనేది కాదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు టెలిగ్రామ్ లో మెసేజ్ కూడా పెట్టొచ్చు. సో ఏదైతే అది 1 inch అని మెసేజ్ పెట్టారో, నేను టెలిగ్రామ్ లో మీరు అడిగిన ప్రశ్నలకి మనం సమాధానం కూడా తీసుకోవాలి. కాబట్టి నేను కూడా ఆ ప్రశ్నలు వేయడం ద్వారా ఆ సమాధానాలు వచ్చాయి. సో ఆ విషయమే ఈరోజు మళ్ళీ సార్ మీకు గ్రూప్ లో జూమ్ లో చూపించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ దట్ సార్.
సో ఆ రోజు నేను క్వశ్చన్ వేసాను కానివ్వండి, ఆ రిప్లై నేను సేవ్ చేయడం మర్చిపోయాను. సడన్ గా నాకు నరేష్ సార్ వాయిస్ వినపడతలేదు. సంతోష్ సార్ కంటిన్యూ చేయండి మీరు. సంతోష్ సార్. Yes. So thank you very much, Naresh sir. టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా. నరేందర్ సార్ అద్భుతమైన సెషన్ మరొకటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ 224 మంది హైయెస్ట్ బెంచ్ మార్క్ అండి మనకి ఈ రోజు జూమ్ మీటింగ్ లో. సో ఈ బెంచ్ మార్క్ ని మళ్ళీ మనం క్రాస్ చేయాలి. ఈ రోజు వాయిస్ మెసేజ్ పెట్టి, వీడియో మెసేజ్ పెట్టి, మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి రమ్మంటే ఏదో కొత్త విషయం ఉందనుకొని రావడం అనేది కాదండి. ప్రతిరోజు కొత్త విషయమేగానే ఉంటుంది. ప్రతిరోజు, ఎందుకంటే లీడర్స్ చాలా మంది చెప్పే మాట వినండి. సబ్జెక్ట్ లో 1 రోజు 2 రోజులు ప్రయాణం చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. ఒక వారం రోజులు 10 రోజులు దాటిన వాళ్ళందరికంటే ప్రతిరోజు ఒక కొత్త పాయింట్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఇదొక ఒక వ్యసనం లాగా ఖచ్చితంగా అలవాటు అవుతుంది జూమ్ మీటింగ్. దీంట్లో నేర్చుకోబోయే మీరు సబ్జెక్ట్ గురించి కూడా చెప్తున్నారు. సో ఈ రోజు మనకి ఏదైతే రీచ్ అయినామో 224, ఇది మెయింటైన్ చేస్తూ ఇంతకు మించినటువంటి టీం మెంబర్స్ మనం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చారంటే దాని అర్థం ఏంటంటే వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ మనమే ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తున్నాం. సబ్జెక్ట్ ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు వారి బాధ్యతగా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఈ రోజు అండి మరొక లీడర్ మైలారం జగన్ సార్, హైదరాబాద్ తొర్రూరులో ఉంటారు, హైత్ నగర్ దగ్గర. రాయల్టీ అచీవ్మెంట్ తీసుకున్నారు. రాయల్టీ అచీవ్మెంట్ క్లబ్ లో జాయిన్ అయ్యారు ఈ రోజే. సార్ ఒకసారి అందరికి పరిచయం చేస్తాను. అండ్ జగన్ సార్ మీకు కోహోస్ట్ ఇస్తాను సార్. ఒక్క 2 నిమిషాలు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్. సో జగన్ సార్ అండి, సార్ ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో చాలా సీనియర్ మోస్ట్ రియల్టర్ అండి. చాలా సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 1-2 దశాబ్దాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి పేరు పొందిన దాంట్లో ఉన్నారు. విషయం ఏంటంటే సార్ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా రెఫర్ చేయకపోయినా మీటింగ్ వింటూ మెటాఫోర్స్ మీద నమ్మకంతో సిరిపంగి మహేష్ సార్, మన బోధన్ పోచంపల్లి సార్ యొక్క డైరెక్ట్ రెఫరల్ సార్ ఈ రోజు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ రోజు పూర్తిగా యాక్టివేటర్ ని సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్ జగన్ సార్. మీరు అందుబాటులో ఉన్నారనుకుంటున్నాను సార్. నరేందర్ సార్, సార్కి ఒక్కసారి కోహోస్ట్ ఇవ్వగలరా? జగన్ సార్ మీరు ఒక్కసారి జగన్ సార్ హ్యాండ్ రైజ్ చేయరా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయరా జగన్ సార్? చేయండి జగన్ సార్. మైలారం జగన్ గారు. ఎస్, జగన్ సార్ అండ్ కిరణ్ సార్ మీకు కూడా ఇస్తాను, ఒక నిమిషం. ఎస్, జగన్ సార్ మాట్లాడండి. జగన్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మాట్లాడండి. జగన్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లెఫ్ట్ సైడ్ లో మీకు మైక్ సింబల్ ఉంటుంది సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ అన్మ్యూట్ టు అయింది. సార్. గుడ్ ఈవినింగ్ టు సార్ ఆల్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ జగన్ సార్. ఈ సందర్భంగా రాయల్ టచ్మెంట్ తీసుకున్న సందర్భంగా మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీం అందరికీ నరేందర్ సార్ నుంచి మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. కంగ్రాచులేషన్ కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ సార్. ఎందుకంటే నేను ఇక్కడ నమ్మి వచ్చిన తర్వాత నేను ఒక్కరిని కూడా రిఫర్ చేయకుండా ఈ రోజు నన్ను రాయల్టీ దాకా తీసుకెళ్ళి ఈ రోజు రాయల్టీలో నా ఫోటో పెట్టి నన్ను ఈ విధంగా చూపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను.
మధ్యన కొద్దిగా నాకు గ్యాప్ రావడము, కొద్దిగా ఎలక్షన్స్ అది ఇది ఉండడం వల్ల నేను $2,500 నేను మిస్ అయిపోయాను. దాన్ని సంతోష్ సారు, నరేందర్ సారు తర్వాత నాకు గుర్తు చెప్పి దీనివల్ల ఎంత లాస్ అయ్యారు సార్ మీరు అన్న తర్వాత కొద్దిగా మళ్ళీ ఫోకస్ చేసే ప్రయత్నం చేశాను. అందులో కూడా మళ్ళీ నాకున్న రియల్టర్ బిజినెస్ వల్ల కొద్దిగా గ్యాప్ రావడం కూడా జరిగింది సార్. అయినా కూడా ఇప్పటి వరకు నాకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దాకా ముందుకు తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. వన్స్ అగైన్ యాక్చువల్గా ఏంటంటే మహేష్ సారు నేను గతంలో వేరే మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ కూడా చేశాను సార్. నేను ఇండస్ వివోలో నా అప్లైనర్ కూడా మన మహేష్ సారే. మహేష్ సార్ ఒక 500 ర్యాంకు అనేది ఆ లెవెల్లో ఉంటే నేను అక్కడ రాయల్టీ రావడానికి, షేర్స్ రావడానికి, షేర్ అలర్ట్ కావడానికి రూబీ ఎగ్జిక్యూటివ్ అని ఒకటి ఉంటుంది సార్. అక్కడ రూబీ ఎగ్జిక్యూటివ్ను విత్ ఇన్ 1.5 monthలో అచీవ్ అయినా సార్ నేను. తర్వాత ఆ కంపెనీ అది ఒక మ్యాన్ నడుపుతాడు, ఒక మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక చైర్మన్ ఉంటాడు, ఒక హాని ఉంటుంది. వాళ్ళందరూ కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తారా ఆపుతారా అనేది ఇంత నాలెడ్జ్ అక్కడ లేకుండా సార్ నాకు. అది కొన్ని కారణాల వల్ల ఆగిందా, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కోర్టులో తిరుగుతున్నారు, అదంతా జరిగింది. కానీ ఇక్కడ నేను నమ్మి వచ్చింది ఏంటి అంటే లాడో గారు స్టార్ట్ చేసినటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో ఆయన కూడా మార్చడానికి అంతా ఎంటిక మందం అంతా కూడా తేడా కూడా లేకుండా ఉన్న సిస్టమే దట్ ఈస్ ద బ్లాక్ చైన్. దాన్ని ఎవరూ మార్చలేరు అని నాకు ఫస్ట్ పదం ఒకటి విన్న తర్వాత నేను దాని గురించి చర్చించిన సార్. అది చర్చించుకొని నేను వేరే సీనియర్స్తోని కూడా గతంలో కూడా ఇట్లాంటివి వస్తుంటాయి పోతుంటాయి అని చాలా మందితో అడిగిన తర్వాత ఇది క్రిప్టో కింద ఉన్నదా సార్ అని నాకు 3-4 అడిగితే ఆ క్రిప్టో అంటే కూడా నాకు అప్పుడు తెలియదు. మళ్ళీ ఇది క్రిప్టో నా మహేష్ గారు సిరిపంగి గారు అని అడిగితే ఆయన అవును సార్ అని అంటే నేను వేరే పెద్ద సీనియర్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా క్రిప్టో ఇస్ ద లీగల్ సార్ అని అన్నారు. ఓకే ఓకే అని చెప్పేసి మళ్ళీ ఈ బ్లాక్ చైన్ గురించి మళ్ళీ నేను తిరుగుతున్న క్రమంలో రాబో కాలంలో కూడా ఈ ధరణి ఏదైతే ఉన్నదో, ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నదో, బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో టోటల్గా బ్లాక్ చైన్ అండర్లోనే జరగబోతుంది. ప్రపంచం మొత్తం దీంట్లోకి అనువాదించబడబోతుంది అనేది పూర్తి స్థాయిలో నేను ఒక ఆర్బీఐలో పనిచేసే ఒక ఆయన పేరు రవీందర్ రావు సార్. రవీందర్ రావు సార్ ఒక మాట చెప్పిన తర్వాత బ్లాక్ చైన్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావురా బాబు అని అన్న. ఓకే సార్ అని చెప్పేసి అప్పుడు నేను మన సంతోష్ సార్తో కలిసి హైదరాబాద్లో ఒక క్లాసు విన్న ఎంబటే అప్పుడే కొన్ని టైర్స్ క్లాసిక్లో కొనడం జరిగింది సార్. అప్పుడు కూడా నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు కొన్ని సెటిల్మెంట్లు, అప్పులు ఇవన్నీ ఉంటూ కూడా మనం ఖర్చు పెడుతున్న దాంట్లో జగన్ సార్ మ్యూట్ అయ్యారు. ఇట్స్ ఓకే సార్, నో ప్రాబ్లం. నా ఉద్దేశంతో సార్ ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మ్యూట్ అయ్యారు అనుకున్నాను, మాట్లాడండి సార్, కంప్లీట్ చేద్దాం. మంచి అవకాశం దొరికిందని నా ఫ్యామిలీకి ఒక సేఫ్ జోన్ అనేది ఎక్కడ ఉంటుంది అసలు ఎక్కడ ఉన్నాయని అనుకుంటే ఇక ఫైనల్ గా మెటాఫోర్స్ అనేది ఒకటి ఫైనల్ అయిపోయింది సార్. దాని ద్వారా నేను ఎంతో నేర్చుకోవాలని అంటే నాకు చాలా మంది చెప్తా ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ నాకు కూడా కొంచెం లేజీ వల్లనో లేకపోతే నాకున్న పరిస్థితుల వల్లనో నేను ముందుకు రాలేకపోయినా. కానీ ఇక్కడ ఎర్న్ చేయాలంటే ఫస్ట్ లర్న్ కావాలి సార్. లర్నింగ్ జోన్లోకి వచ్చిన వాళ్ళకే ఎర్న్ అనేది ఉంటుంది, ఎర్నింగ్ జోన్లోకి రాగలుగుతారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు నాకు ఆస్తుంది, నాకు కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అనుకుంటారు. అది సేఫ్ జోన్ కాదు సార్, అది సేఫ్టీ జోన్ కాదు. సేఫ్ జోన్ వేరు, లర్నింగ్ జోన్ వేరు, ఎర్నింగ్ జోన్ వేరు. అవి మనం కొంచెం ఇది తెలుసుకొని, అంటే నేను పెద్ద ఇది కాదు కానీ నాకు తెలిసిన వాక్యాలు నేను 2-3 చెప్తున్నాను సార్.
ఫస్ట్ మెటాఫోర్స్ గురించి లర్న్ చేయండి, స్టడీ చేయండి. ఇన్వెస్ట్ పెట్టే వాళ్ళు పక్కన పెట్టండి, బిజినెస్ చేసే వాళ్ళు దీని గురించి పూర్తి స్థాయిలో చేయండి. నేను ఎంత లర్న్ చేస్తున్నా అనేది నువ్వు ఎంత చేసినావని నన్ను ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇప్పుడు చెప్పలేను. నేను ఏంటన్నా మీటింగ్లో మాట్లాడేటప్పుడు నేను నా ఎర్నింగ్ గురించి మాట్లాడే ముందు నా లర్నింగ్ గురించి నేను స్పీచ్ తప్పకుండా ఇస్తానని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ జూమ్లో ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను చేసిన పొరపాట్లు మీరు కూడా చేయకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేందర్ సార్కి, సంతోష్ సార్కి, నరేష్ సార్కి మనస్ఫూర్తిగా ఈరోజు కొంచెము నేను ఇంకో ఫోటో కూడా షేర్ చేయబోతున్నా గ్రూప్లో. ఒక స్వీట్ మెమరీస్ కూడా అనుకున్నాం సార్. మా పాప కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి అందరు నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్ చెప్తే నా బర్త్డేకి చెప్పింది ఈ రోజు ఎందుకు చెప్పారు వాళ్ళు. సార్ సార్ అది మహేష్ సార్ మా కొడుకు కూడా మల్టీమీడియా ఏదో ఉంటాడు, అది నాదేదో చూసి ఆయన పోస్ట్ కూడా పెట్టిండంట, నాకు ఇప్పటిదాకా తెలియదు సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా చాలా ఆనందం కనిపిస్తుంది సార్ మీ మాటల్లో. నిజంగా లీడర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో అద్భుతంగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న వాటిల్లో కోదాడ నుంచి రాజు సార్ మనందరికీ ముఖ్యంగా క్రిప్టో లేదంటే మెటాఫోర్స్ గురించి అనుమానాలు ఉన్న వాళ్ళందరికీ పటాపంచలయ్యేలాగా సిబిసిఐడి వాళ్ళతోని అక్కడ దగ్గరుండి ఎంక్వైరీ చేపించి అది అంతా ఒరిజినలే, బినాన్స్ ఒరిజినలే, జెన్యూనే, ఇదంతా జెన్యూనే అని తెలుసుకొని అప్పటికప్పుడు 1,20,000 ప్యాకేజ్తో జాయిన్ అయినటువంటి సిబిసిఐడి సంబంధించిన వ్యక్తి ఒక్కరైతే ఈ రోజు మనకు జగన్ సార్ మాటలు విన్నారు. ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తితోటి ఇది ఎంక్వైరీ చేయించి ఇది జెన్యూనే అని చెప్పి స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అని ఈ రోజు మరొక విషయం తెలిసింది. అద్భుతం. సో ఇవి ఇలాంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు నిజంగా వాస్తవాలని బయట పెట్టాలి. సంతోష్ సార్, ఎస్ సంతోష్ సార్, జస్ట్ ఏ సెకండ్ సార్, గివ్ మీ పర్మిషన్, జస్ట్ ఏ సెకండ్ సార్. తీసుకోండి సార్. ఆయన ఒక మాట కూడా చెప్పారు సార్ నాకు. చెప్పండి సార్. మీరు క్రిప్టోలో బ్లాక్ చైన్ లో ఉంటే మీరు కోట్లు సంపాదించానని అది పోకుండా బిల్డప్ కొట్టకుండా బిల్డ్ చేసుకోండి సిస్టాన్ని అని అన్నారు సార్. ఆ పదము ఇప్పటికీ నా డిక్షనరీలో రాసిన్నాను సార్. నేను దాంట్లో ఉన్నా అని బిల్డప్ కొట్టకు, సిస్టాన్ని బిల్డ్ చేసుకునే విధంగా ఉంటే నిన్ను అది నిలబెడుతుంది అని చెప్పాడు సార్. బిల్డప్ చేస్తే అప్ అనేది డౌన్ ఎప్పుడైనా అవుద్ది, బిల్డప్లు నిలబడరండి అన్నాను. అది చెప్దామని మర్చిపోయాను సార్ ఫ్లోలో. అంటే ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం టెన్షన్ లో మర్చిపోయాను సార్. నో ప్రాబ్లం సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కనిపించేది ఫొటోస్ మాత్రమేనండి, కానీ కనిపించింది సార్ ఈరోజు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని, బర్త్డేకి కూడా విషెస్ చెప్పని వారు కూడా ఈరోజు రాయల్ టచ్మెంట్ తీసుకున్నందుకు విషెస్ చెప్పారని ఆనందం చాలా చాలా కనిపిస్తుంది సార్ మీ మాటల్లో. అండ్ ఇంకొక విషయాలు ఏంటంటే సార్ టీమ్ కి సంబంధించినటువంటి క్రాస్ లెన్స్ కావచ్చు, విజయ్ సార్ ఫ్రమ్ పోచంపల్లి అండ్ సిరిపంగి మహేష్ సార్ కూడా చాలా దగ్గరకు వచ్చారు. ఇంకొక 400-500 ఎనర్జీస్ దూరంలో ఉన్నారు. వాళ్ళు త్వరలో రాయల్ అచీవర్స్ క్లబ్ లో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో వీలైనంత తొందరగా అందరూ ఈ రీచ్ అవుతారని ఆశిస్తున్నాను. నేను కిరణ్ సార్ ఫ్రమ్ నల్గొండ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. కిరణ్ సార్ ప్లీజ్ కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎవ్రీవన్. వెరీ హ్యాపీ డే సార్. ఇవాళ చాలా మాత్రం ఇవాళ మన జూమ్ ఆల్రెడీ 220 క్రాస్ చేసాం సార్. ఇవాళ మనము వెరీ హ్యాపీ సార్. ఇంకా 160 మెయింటైన్ అవుతుంది కిరణ్ సార్. ఇంకా 160 మెయింటైన్ అవుతుంది సార్. ఎందుకంటే యాక్చువల్ గా మనది ఎప్పుడు 100 ఉన్నా కూడా మనం 9:30 తర్వాత 60-70 మీద వచ్చేది సార్ ఇవాళ. కానీ ఇవాళ అందరికి ప్రతి ఒక్కరికి సార్ మన జూమ్ లో 100% ఇవాళ మనం సక్సెస్ అయిన దానికి ఇవాళ ఇది ఒక 100% ఇవాళ గ్రేట్ డే అనుకున్నాం సార్ ఇవాళ ఖచ్చితంగా. కానీ ఇదే మనం ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుంటాం సార్. 100% నా ఉద్దేశంలో ఈ మంత్ ఎండింగ్ కి మనం 500 క్రాస్ చేస్తాం సార్ మనం ఖచ్చితంగా మన జూమ్ ని. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సార్ మనం ఆ సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ టీమ్ కి మనం ఖచ్చితంగా 100% మనం ఖచ్చితంగా చేసుకుంటాం సార్ ఖచ్చితంగా. ఇది మాత్రం ఖచ్చితంగా. రెండోది మన దగ్గరలో ఉన్న $2 కి ప్రతి ఒక్కరం ఖచ్చితంగా మనం సెలబ్రేషన్ చేసుకున్నాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ 2కి వెళ్ళిపోతున్నాం అంటే సార్ ఆల్మోస్ట్ మనం చేసే జర్నీలో
50% సక్సెస్ అయినామని నేను అనుకుంటున్నాను సార్ ప్రజెంట్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడున్న మన టైంలో 50% మనం ఆల్రెడీ మహేంద్రాని దాటినామని మనం అనుకుంటున్నాం సార్. రెండోసారి మనం అన్నట్టే నేను ఇంత ముందు కూడా ఫస్ట్ ఒకటే టైర్ తో మెయింటైన్ చేసిన సార్. కానీ లేదు మనం లీడర్స్ లెక్క ఉండి మనం ఖచ్చితంగా అని చెప్పేసి నేను ఇన్ని 1 year అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. ఇంతవరకు నేను జస్ట్ ఎన్ఎఫ్టీ ఇంతవరకు తీసుకోలేదు సార్. కానీ తర్వాతకి ఎప్పుడు వచ్చినాక మన సౌత్ ఇండియన్ సక్సెస్ టీంకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ ఎన్ఎఫ్టీ తీసుకున్నాను సార్. నేను తీసుకొని ఎప్పుడైతే నేను తీసుకున్నానో అక్కడి నుంచి నా టీం ని నేను ఒక 11 మందిని చేసింది సార్ జస్ట్ ఎన్ఎఫ్టీకి. అంటే సార్ నేను ఎంతసేపు అంటే సార్ నేను ఒక టైర్ ఉండాలి, నా కింది వాళ్ళు కూడా ఒకటే టైర్ ఉండాలి అనే మెంటాలిటీ భావన నాకుండే సార్. ఎప్పుడైతే లేదు మీరు చేస్తున్నది రాంగ్ అని ఎప్పుడైతే మన సౌత్ ఇండియన్ సక్సెస్ టీం వచ్చిందో 100% నాతో పాటు ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ టైర్ ఉన్నాను. నేను ఈ మంత్ ఎండింగ్ కి 4th and 5th కి రావడానికి ప్రయత్నిస్తాను సార్ కంపల్సరీ. ఎందుకంటే సార్ ఆల్ ద వెరీ బెస్ట్. సరే సార్ ఖచ్చితంగా సార్ మనం ఖచ్చితంగా ఇదే కంటిన్యూషన్ చేసుకున్నాం సార్ మన సౌత్ ఇండియన్ సక్సెస్ టీం కి. మనం అంటూ మన ఇండియాలో 100% మన సౌత్ ఇండియన్ సక్సెస్ టీం ఖచ్చితంగా ముందు ఉండాలి సార్. జై మెటాఫోర్ సార్. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం. వెరీ మచ్ సార్. చివరిగా జ్ఞానేశ్వర్ గారు ఫ్రమ్ హైదరాబాద్ అండి. సార్ మన టీంలోనే ఫస్ట్ ఏఎన్ఆర్ టీం అని చెప్పొచ్చు. ఫస్ట్ సూపర్వైజర్ అచీవ్ అయినటువంటి జ్ఞానేశ్వర్ గారు కోహోస్ట్ గా ఉన్నారు సార్, మీరు మాట్లాడవచ్చు. జ్ఞానేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారా? ఓకే, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రియల్లీ చాలా చాలా హ్యాపీయెస్ట్ డే ఈ రోజు. ఇలాంటి రోజులు మళ్ళీ రావాలి, చాలా జరగాలి. జ్ఞానేశ్వర్ గారు మీకు కోహోస్ట్ ఇచ్చామండి, బట్ మీరు మాట్లాడలేకపోతున్నట్టున్నారు. మెసేజ్ చేశారు, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ఇంత ఓపిక్ గా ఇక్కడ వరకు ఉండి అన్ని వింటున్నారంటే ఏదో టైం పాస్ కాదని ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ ఇంకా టీం మనం పెంచుకుందాం. మరొక అద్భుతమైన సెషన్ రేపు మనకు ఉండబోతుంది. A25 మీటింగ్ లో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మరొకసారి చెప్తూ జై మెటాఫోర్స్ అండ్ గుడ్ నైట్.